మీనాక్షి నటరాజన్కు షాక్ అంటూ ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. ఇక్కడ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అఫిడవిట్లో పొందుపరచని పెండింగ్లో కేసు 2025లో తెలంగాణలో క్రిమినల్ కేసు నమోదు. అఫిడవిట్లో ఈ కేసు వివరాలు లేవని ఎన్నికల సంఘం అధికారులకు బీజేపీ ఫిర్యాదు, పరిశీలించి నామినేషన్ తిరస్కరించిన అధికారులు అంటూ కూడా చూస్తున్నారు. సో 2025లో తెలంగాణ రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ మీద ఒక క్రిమినల్ కేసు నమోదైందని మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ నేతలు ఎన్నికల అధికారికి దీనిని సమర్పిస్తే జరిగిన విషయం ఏంటి అంటే దానిని ఎన్నికల అధికారులు పరిశీలించి రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్ కేసును తిరస్కరించిన ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారుతున్నది. మీనాక్షి నటరాజన్ పై కుట్ర జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. రాజ్యసభ సభ్యురాలుగా ఆమె నామినేషన్ను తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో నమోదైన క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్లో పొందుపరచలేదంటూ ఎన్నికల సంఘం నామినేషన్ను తిరస్కరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిపై 2025లో నమోదైన ఇప్పటికీ తెలియకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. మరోవైపు మీనాక్షి నటరాజన్ కేసు ఉందనే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలే లీక్ ఇచ్చారని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఆ లీకులు ఇచ్చింది ఎవరు అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జోరుగా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించిన డెప్త్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే ఆధారాలతో సహా రాష్ట్రంలో 2025లో మీనాక్షిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు బయటికి రాని కేసు వివరాలు, కేసు విషయం తెలియక అఫిడవిట్లో పొందుపరచని మీనాక్షి నటరాజన్ నామినేషన్ల స్కూటీల్లోనే బయటపడిన బీజేపీ క్రిమినల్ కేసు వివరాలు చెప్పలేదన్న కమలం పార్టీ నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల సంఘం మీనాక్షిపై రాష్ట్ర నేతలకు తెలియని కేసు విషయం మధ్యప్రదేశ్ నేతలకు ఎలా తెలిసింది, కేసుకు సంబంధించిన లీకులు ఇచ్చింది ఎవరు, కేసు విషయం లీకు చేసింది కాంగ్రెస్ వేళనని చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్. మరి ఆ లీక్ ఇచ్చిన లీడర్ ఎవరు? రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి. ఇంటెలిజెన్స్ వ్యవహారం మొత్తం ఆ సీఎం చేతిలోనే. రాష్ట్ర ముఖ్య నేతలకు తెలియకుండా బీజేపీకి లీక్ ఇచ్చింది ఎవరని దానిపైన చర్చ. అందరికంటే ముందే నామినేషన్ తిరస్కరణను తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి. రైట్, అసలు ఏం జరిగింది ఇప్పుడు మీకు క్లారిటీగా నేను చూపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ సమాజానికి ఈ విషయం తెలియదు, ఎందుకంటే చాలా వరకు కూడా అందరూ ఏమనుకుంటారంటే మీనాక్షి నటరాజన్పై కుట్ర జరిగింది. నిజంగానే కుట్ర జరిగింది. ఎట్లా జరిగిందో కూడా నేను చెప్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? యనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎవరండి? తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా ఎవరికి సమాచారం అందిస్తుంది? హోంమంత్రి. హోంమంత్రి ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి మీనాక్షి నటరాజన్ మీద కేసు ఎప్పుడు నమోదైంది? ఈ కేసు వివరాలు పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్కి ఎందుకు చెప్పలే? మీనాక్షి నటరాజన్కు చెప్పకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు మీనాక్షి నటరాజన్ ఈ కేసు విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? అంటే మీనాక్షి నటరాజన్కు సంబంధించి కేసు వివరాలు తెలియలేదా అంటే తెలుసనే చెప్పొచ్చు. ఎందుకు తెలుసు అనేది కూడా నేను చెప్తా, దానికి సంబంధించి కూడా చెప్తా. 2022 సంవత్సరం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం. 2022 సంవత్సరంలో ఒక కేసు హైదరాబాద్లో నమోదవుతుంది. ఆ కేసుకు సంబంధించి ఏంది అంటే కార్పొరేటర్కు సంబంధించిన పంచాయతీ. ఇది కార్పొరేటర్ టు రాజ్యసభ దాకా వెళ్ళిపోయింది. ఇది ఎట్లా అనేది ఈ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా. రాజ్యసభ దాకా ఎట్లా వెళ్ళిపోయింది అంటే ఇక్కడ కార్పొరేటర్ ఏం చేస్తుందంటే ఒక నేత మీద ఫిర్యాదు చేస్తారండి. నేత మీద ఫిర్యాదు చేస్తే ఈ ఫిర్యాదుకు సంబంధించి ఏంది అంటే ఫిర్యాదు చేస్తే అయితే సరి అయిన ఆధారాలు లేవనే కారణాల చేత అప్పట్లో ఈ కేసు క్లోజ్ చేస్తారు. 2022లో ఒక కార్పొరేటర్కు సంబంధించి ఒక వ్యక్తి మీద, ఒక నేత మీద, లీడర్ మీద కంప్లైంట్ చేస్తే దీని మీద సరి అయిన ఆధారాలు లేవని పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారంటే కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ కేసును పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడంతో ఏం చేస్తారు అంటే 2025 సంవత్సరం అండి, 2022లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు సరి అయిన ఆధారాలు ఇవ్వనే కారణం చేత ఈ కేసు అనేది క్లోజ్ చేస్తారు. ఇక్కడ కార్పొరేటర్కు సంబంధించి ఒక నేత మీద ఏది కంప్లైంట్ చేస్తే ఆ నేతకు సంబంధించి సరి అయిన ఆధారాలు లేవని పోలీస్ వాళ్ళు ఆ కేసును క్లోజ్ చేస్తారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఏం జరుగుతుంది అంటే 2025లో ఒక ప్రైవేట్ కంప్లైంట్ నమోదవుతుంది. అయితే ఈ ప్రైవేట్ కంప్లైంట్కు సంబంధించి ఎవరైతే కంప్లైంట్ చేసిలో ఆ మహిళకు సంబంధించి నాంపల్లిలోని, మన నాంపల్లి కోర్టు ఉంది కదా, ఇక్కడ ఏది నాంపల్లి కోర్టులోని ఎన్నో అంటే 4వ
అడిషనల్ చీఫ్ మెట్రో మెజిస్ట్రేటివ్ కోర్టును ఆశ్రయించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇక్కడ నమోదవుతుంది 2025లో. అయితే ఇక్కడ పిటిషన్ ప్రైవేట్ కంప్లైంట్ దాఖలైన తర్వాత అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే మహిళ దీని మీద కంప్లైంట్ చేస్తారో ఈమె ఏం చేస్తుందంటే దీంట్లో A4గా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మీనాక్షి నటరాజన్, ఈ మీనాక్షి నటరాజన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా A4గా ఉన్న మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఇందులో కూడా నిందితురాలుగా పేర్కొంటారు. అంటే 2022లో ఇక్కడ కేసు నమోదు చేస్తే సరి అయిన ఆధారాలు లేవని పోలీసు వాళ్ళు ఈ కేసును క్లోజ్ చేస్తే దీన్ని ప్రైవేట్ కంప్లైంట్ కింద నమోదు చేస్తారు. ఎక్కడ అంటే నాంపల్లికి సంబంధించి పోయి 4వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటివ్ కేసును పూర్తి స్థాయిలో కూడా ఆశ్రయించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇక్కడ నమోదవుతుంది. ఈ ప్రైవేట్ కంప్లైంట్లో A4గా సదరు ఎవరైతే ఇక్కడ బాధితురాలు ఉన్నదో ఆ బాధితురాలు ఏం చేస్తుందంటే A4గా ఇక్కడ మీనాక్షి నటరాజన్ పేరును అక్యూజ్డ్ నెంబర్ 4గా నమోదు చేస్తారు. అయితే దీంట్లో ఏంది అంటే ఇక్కడ ఈ కంప్లైంట్ దారు ఎవరైతే ఉన్నారో 2022లో కంప్లైంట్ చేసిన వారికి ఇక్కడ పోలీసుల నుండి అన్యాయం పోలీసులు ఈ కేసును క్లోజ్ చేస్తే ఇక్కడ పట్టించుకోవట్లేదు అనే కారణం చేత ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద A4గా మీనాక్షి నటరాజన్ ఇక్కడ పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్కు సంబంధించిన వ్యవహారం ఏంటంటే A4గా మీనాక్షి నటరాజన్ ఎందుకు ఇందులో యాడ్ చేసింది అంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ కొనసాగుతున్నారండి. మీనాక్షి నటరాజన్ A4గా కొనసాగుతుంటే పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కేసును వెనక్కి తీసుకోవాలని మీనాక్షి నటరాజన్ ఒత్తిడి చేశారంటూ దాంట్లో ఆ ఎఫ్ఐఆర్కు సంబంధించి అందులో పొందుపరుస్తుంది. అయితే ఇదేంటి అంటే ఈ ప్రైవేట్ పిటిషన్ను స్వీకరించిన నాంపల్లి కోర్టు, ఎందుకంటే భారతీయ నాగరిక్ సురక్ష సహిత అంటే BNSS యాక్ట్ కింద ఇక్కడ సెక్షన్ 223 కింద ఏం చేస్తారంటే ప్రాథమిక విచారణలో భాగంగా మీనాక్షి నటరాజన్కు కోర్టు నోటీసులు దాఖలు చేసి కౌంటరు దాఖలు చేయాలని కోర్టు ఆదేశిస్తుంది 2025లోనే. ఆదేశిస్తే ఏమవుతుందంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అసలు కేసు నమోదు కాలేదు, తన మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదనేది వాదిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు, తెలంగాణ రాష్ట్ర హోంమంత్రికి తెలియదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలియదు, తెలంగాణ రాష్ట్ర డీజీపీకి తెలియదా, లేకపోతే ఇక్కడ నేతలకు కొంతమందికి తెలిసినప్పుడు ఈ కేసు వివరాలు మధ్యప్రదేశ్కి ఏ విధంగా వెళ్ళాయనేది $1 మిలియన్ ప్రశ్న. ఇది ఒక ప్రైవేట్ కంప్లైంట్. ఈ కంప్లైంట్కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అక్కడ న్యాయం జరగకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే 2025లో నాంపల్లికి సంబంధించి ఏదైతే మెట్రోపాలిటన్కి సంబంధించిన అంటే నాంపల్లి కోర్టుకు సంబంధించిన కోర్టులో వీళ్ళు ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేస్తారు. దీంట్లో నాంపల్లిలోని 4వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటివ్ కోర్టులో ఇక్కడ ఒక ప్రైవేట్ కంప్లైంట్ నమోదవుతుంది. ప్రైవేట్ కంప్లైంట్లో A4 అక్యూజ్డ్గా మీనాక్షి నటరాజన్ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదుకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్ దగ్గరికి ఆ కేసు వివరాలను తీసుకెళ్తే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోగా కేసును వాపస్ తీసుకోవాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అంటూ కూడా దాంట్లో A4 అక్యూజ్డ్గా మీనాక్షి నటరాజన్ను పొందుపరుస్తారు.